ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది. ఈ క్రాంతి కుమార్ ఇష్యూ దళితులంటే చిన్నచూపేలా అంటూ నిన్న వైసీపీ నేతలు ఇతరత్ర ఎవరెవరు కలిశారు. సో ఓవరాల్గా అసలు ఆ ఇష్యూ జోలికి ఎందుకు వెళ్తుంది? క్రాంతి కుమార్ కేసు లేటుగా బయటపడిందండి. ఎప్పుడంటే వాళ్ళ ఫాదర్ ఆయన ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఆత్మహత్య వీడియోలో ఈ నాగరాజు పేరు చెప్పడం, అవన్నీ ఆ గుడికలు మింగేటప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చేసినటువంటి వీడియో లేటుగా వచ్చింది. ఆ తర్వాత ఈ సాయికృష్ణ కేసు వెలుగులోకి రావడంతో అది కొంచెం మరుగున పడతా వచ్చింది. కానీ దీంట్లో ఏంటంటే దళితుడు, ఆయన ఒక దళితుడికి ఈ విధంగా ఒక టార్చర్ పెట్టి నేను ఆత్మహత్య చేసుకున్నాను వీడియో రావడంతో దళిత సంఘాలు కూడా ఎందుకనో ఎవరు పెద్దగా రియాక్ట్ అయినట్టు కనపట్లేదు. ప్రజా సంఘాలు కూడా ఈ క్రాంతి కుమార్ కేసులో కాలేదు. దానికి చైతన్యం ఆ స్థాయిలో భయభ్రాంతులు గురవుతున్నారా అనేది నా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ ఈ పౌర హక్కుల సంఘాలు ఏమైనాయి, ఈ కమ్యూనిస్టు పార్టీలు ఏమైనాయి, ఏదో ఒక ప్రతిపక్షం ఒకటే దీన్ని నెత్తినేసుకొని పోరాడుతుంది. కానీ యాక్చువల్గా అయితే దీంట్లో ఎక్కడా కూడా ఒక ఇది రావట్లేదండి, ప్రజలు ఒక చైతన్యం రావట్లేదు. అయితే ఒకటి ఏదైతే మీడియా మేనేజ్మెంట్ జరుగుతుందో, ఎన్ని మేనేజ్మెంట్లు జరిగినా కానీ దీంట్లో ఏంటంటే సోషల్ మీడియా అనేది ఈరోజు 90% స్పేస్ ఏది రాదండి. కానీ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పాల్సింది ఒక 2 నిమిషాల టైం ఇవ్వండి కొమ్మినేని గారు. ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఈ సాయికృష్ణ కేసులకు మళ్ళీ వెళ్దాం. ఈ క్రాంతి కుమార్ రాజు, మీరు క్రాంతి దళితులంటే చిన్నచూపేలా క్రాంతి కేసుపై మౌనమేలా అన్న వార్త మీద మీరు ఎట్లా స్పందిస్తారు? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర చూసినా, ఆయన పరిపాలన తీరు చూసినా, ఏ రకంగా అయినా కానివ్వండి, ఆయనకి రాజకీయంగా అడ్డొస్తున్నారని కానివ్వండి, లేదంటే ప్రశ్నిస్తున్నారని కానివ్వండి, లేదా ఇంకో అంశం అయితే కానివ్వండి, ఎవరినైనా ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలనేటువంటిది ఒక ధోరణి కనబడుతుంది. గతంలో అనేక మంది చనిపోయారు. రంగా గారి దగ్గర నుండి బెల్లి లలిత గారి వరకు, లేదా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుండి ఇంకెంతోమంది చనిపోయారు. ఏ హత్యలకి కూడా ఏ నిరూపణలు జరగవు, ఏ యొక్క శిక్షలో పడవు. ఈరోజు ఆఖరికి సరే ఎవరైనా కుర్రవాళ్ళలో యువతో తప్పుదోవ పడితే, లేదా వాళ్ళు ఏమన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, చట్టం అనేటువంటిది కొంత చెప్తుంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి తప్ప చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని శిక్షలు వేసేటటువంటి అధికారం పోలీస్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ లేదు. ఇది చట్టం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఈరోజు ఒక దళిత యువకుడు సరే ఆయన అంత ఆత్మహత్యకు కారణం సిఏ అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా కనీసం ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే దళితులను ఎంతమందిని చంపేస్తారు? గతంలో జరిగినటువంటి కారం చేడు సంఘటనల దగ్గర అనేక సందర్భాల్లో దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక దళితుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఒక దళితుడిని చిత్రహింసలు పెడితే ఆ దళితుడికి న్యాయం జరుగుతుందని అనుకోవడం అంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల చిన్నచూపు అన్నటువంటిది ఈ యొక్క కేసుని ఎప్పటి వరకు పట్టించుకోకపోవడమే ఆ యొక్క దీనికి నిదర్శనం అని చెప్పి చెప్తున్నాను సార్. రైట్. మరొక ఇంపార్టెంట్ విషయం నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏంటది ఆ ఇష్యూ? అది ఏదో బ్లెండ్ ప్లాంట్ అని పెట్టి విశాఖకు కర్మ భూములు ఇస్తారా ఏంటది? ఇది విశాఖపట్నానికి సంబంధించి గాజువాక నియోజకవర్గ పరిధిలో సుమారు పెదగంట్యాడ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి 1167 ఎకరాల భూమిని మొదట ఆర్ఐఎన్ఎల్ నుంచి ఎన్ఎండిసి నుంచి మరో సంస్థకి మారుస్తూ ఎంఓయూ జరిగిందని, అక్కడ ఈ స్టీల్ ప్లాంట్కి ఏదైతే సంబంధించినటువంటి పిల్లెట్స్ అంటారు సార్, అంటే ఐరన్ పొడి ఉత్పత్తి చేసేటటువంటి ఒక సంస్థను పెడుతున్నారు అన్నటువంటిది. ఇది స్టీల్ ప్లాంట్ కోసం పెడుతున్నటువంటిది కాదు, మరో ప్రైవేట్ సంస్థల అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ భూములను దారాదత్తం చేస్తూ 1167 ఎకరాలు ఇవ్వడం అంటే ఇంతకన్నా అన్యాయం ఉందా సార్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రోజుకి ఓ పక్క నిర్వహణలో లోపం, మరో పక్కేమో కార్మికుల మీద ఒత్తిడి, ఇంకో పక్కేమో ప్రమాదాల పర్వం. ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్కి ఏదైనా ఊపిరులు దేటేటువంటి కార్యక్రమం చేయకపోగా స్టీల్ ప్లాంట్ని ఇంకా కొంగదీసే విధంగా, స్టీల్ ప్లాంట్ భూములు కూడా ప్రైవేటులకు దారాదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి ఆది నుండి కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 1,00,000 కోట్ల విలువైనటువంటి ఆ భూమి మీదే ఈ యొక్క ప్రభుత్వానికి కన్ను ఉంది. ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ మసిబూసి మారేడుగా చేసి ఆ భూమిని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అసలు స్టీల్ ప్లాంట్ భూమిని ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి వీళ్ళకి ఉన్నటువంటి హక్కు ఏంటని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. రెండోది, అక్కడ ఆ పరిశ్రమ రావడం వల్ల ఎప్పటికే
పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టు కానీ అనేకమైనటువంటి కాలుష్య సమస్యలతో విశాఖపట్నం నగరం కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు మరొక దీన్ని తీసుకురావడం వల్ల ఏంటి ఈ మిగతా గాజువాక ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయేటువంటి పెను ప్రమాదం ఉంది. ఇటువంటి ప్రమాదకర విధ్వంసకరమైన చర్యలకి ఈ ప్రభుత్వం ఎందుకు పాల్పడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. యుద్ధ ప్రాతిపదికన ఏదైతే మీరు 1167 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూమిని తీసుకునే ప్రయత్నం ఎంఓయూ ద్వారా ఈ ప్రభుత్వం చేస్తుందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపాలి, స్టీల్ ప్లాంట్ భూమిని తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది ఒకప్పుడేమో గతంలో జగన్ గారి మీదేమో వీళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు, యాక్చువల్లీ వీళ్ళేమో తెలివిగా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి తన పంచ ప్రాణాలను కంచెగా వేసి స్టీల్ ప్లాంట్ను కాపాడనే విషయం నేను పార్టీ ప్రతినిధిగా చెప్పడం కాదు, సాక్షాత్ కేంద్ర ఉక్కు మంత్రి దాన్ని పత్రికాముఖంగా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే స్టీల్ ప్లాంట్ని ఏ రోజో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పప్పు బెల్లాలుగా చేసి అమ్మేసుకునేవారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం స్టీల్ ప్లాంట్ని కాపాడే ఉద్దేశం లేదు, స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండి దాన్ని కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్న చందంగా కాపాడినటువంటి పార్టీకి కాపాడినటువంటి నాయకుడినే ఈరోజు అదే స్టీల్ ప్లాంట్లో రాష్ట్రం అత్యధిక మెజారిటీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి. ఎలా వచ్చిందో తెలీదు, కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు బాధపడుతున్నారు, ఆ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారు. అరే మేము ఎంత తప్పు చేసాం, అరే మేము చేసామా లేదా మాతో మేము ఓట్లు వేయకుండా నేను ఏమైనా వేసుకున్నారా ఏంటి అన్యాయం అని. సో కాబట్టి ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడైనా నిలబడే నాయకుడు, స్టీల్ ప్లాంట్ని కాపాడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తప్ప చంద్రబాబు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పాలిట కాలకోట విషంగా మారింది. రైట్. ఇక ప్రధాన అంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్ గారి గుడికి వెళ్తే కూడా ఎందుకు అట్లా చంద్రబాబు గారు మాట్లాడారు? అది ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏమిటి? ఆయన నమస్కారం పెట్టినందుకు సంతోషపడాల్సింది పోయి గుడికి వెళ్తారా డ్యామ్ డూమ్ అని ఇందాక మనం వీడియో చూసాం. జనార్దన్ రెడ్డి గారు మీకు ఏమనిపించింది? చంద్రబాబు గారు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారా, లేకపోతే నిజంగా ఆ విమర్శలు చేయడంలో హేతుబద్ధత ఏమైనా కనిపించిందా? ఆయనకి ఏంటంటే అండి మొదటి నుంచి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడంలో ఆయనకి చాలా నైపుణ్యం ఉందండి. కేవలం ఊరికే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ విధంగా ఒక వ్యక్తిగత విషయాలు గుడికి పోవడం ఆయన వ్యక్తిగత విషయం. గోల్డ్ మైన్ టైంలో ఆయన అక్కడ జరిగే విషయాలు ఇది పులివెందుల్లో నిన్న జగన్ గారు ఆ గుడికి ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆయన అది వ్యక్తిగతం, అది ఆయన పర్సనల్. ఇది దాన్ని నువ్వు ఒక బహిరంగ సభలో నువ్వు చెప్పడం, దాని మీద వ్యంగ్యాస్త్రాలు చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి క్లిక్ అవ్వద్దనే ఉద్దేశంతో అతను మన గౌరవ సీఎం గారు మాట్లాడుతున్నారనిపిస్తుంది దీంట్లో. రైట్. మీ రియాక్షన్ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు బహుశా ఇందాక మీరు ఆ వీడియో విన్నారు కదా, చంద్రబాబు గారిది పేరు నీ గారి కౌంటర్ ఇవన్నీ కూడా వీడియో చూశాను, విన్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బహుశా ఎవరైనా దైవనామస్మరణ చేసుకుంటే పుణ్యం వస్తుందని అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో జగన్నామస్మరణ తప్పితే ఇంకేం తెలియదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, నవ్వితే తప్పు, మాట్లాడితే తప్పు, గుడికి వెళ్తే తప్పు. ఏంటి ఇంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే కానీ రాజకీయంగా బతికి బట్టగట్టలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూల ఎక్కడికి వెళ్ళినా అత్యంత ప్రజాభిమానంతో ప్రజాసంద్రం అయిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి ఒక లోపల ఒక భయం కలిగింది. అమ్మ నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకపోతే నా ప్రభుత్వానికి మనుగడలేదు, ఏదో రకంగా తిడదామని చెప్పి ఆఖరికి భగవంతుడికి దండం పెట్టుకోవడానికి ఒక గుడికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే కూడా దాని మీద పడేయడం ప్రారంభోత్సవం చేశారు నిన్న. వెళ్ళారు, దానికి సంబంధించి అక్కడ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే వీళ్ళకి వచ్చినటువంటి నొప్పి ఏంటి, ఇబ్బంది ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటారు సార్, పాదయాత్ర ప్రారంభానికి ముందు శ్రీవారి దర్శనం చేసుకుని పాదయాత్రకు వెళ్ళారు. పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చారు. అంటే అంత భక్తి శ్రద్ధలు అంత ఇది శ్రీవారి పట్ల ఉంటాయి. సో ఆయన హయాంలోనే నిజంగా గుడులు కానీ హైందవ మతాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిరక్షించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా టీటీడీ నిధులతో టీటీడీ ఆలయాలు రాష్ట్రం అంతా కూడా నిర్మించారు. విశాఖపట్నం మేము గర్వంగా చెప్పుకుంటాం, మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకోసారి మేము వెళ్ళాం, కానీ వారం శనివారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఋషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ శ్రీవారిని చూసినంత ఆనందాన్ని మేము పొందుతాం. ఇలా భక్తులందరికీ కూడా ఎంతో గొప్పదాన్ని ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన మీద ఈ రకంగా హిందూ మత వ్యతిరేక అన్నట్టు ముద్ర వేయడానికి దుష్ప్రచారాలు చేయడం అత్యంత
దుర్మార్గం. నిజమైనటువంటి హిందూ వ్యతిరేక ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన హయాంలో ఎన్ని వేల గుళ్ళు కూల్చారు, ఆయన హయాంలో ఎంతమంది భక్తులు చనిపోయారు, ఆయన హయాంలో ఏ విధంగా ప్రసాదాలకు సంబంధించి కల్తీ వ్యవహారం అని చెప్పి ఇప్పటికీ కూడా లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలైన హిందూ వ్యతిరేకి. కాకపోతే ఆ బురదను జగన్మోహన్ అట్లా అనక్కర్లేదు కానీ బట్ ఆయన అనవసరమైన విషయాలు ప్రస్తావించి ఇప్పుడు పులివెందుల్లో ఆయన ఎప్పుడు వెళ్ళినా జగన్ గారు ఎప్పుడు వెళ్ళినా విపరీతమైన జనసందోహం రావటం ఇవన్నీ చూసి కూడా ఆయన కావాలని విమర్శలు చేస్తున్నారా లేదా ఈ ఇష్యూస్ డైవర్ట్ పాలిటిక్స్ కూడా మాట్లాడుతున్నారా అనేది అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అంత సీనియర్ అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు గుడికి వెళ్తే కూడా కామెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైనా గుడికి కానీ చర్చికి కానీ వెళ్ళినప్పుడు ఇందాక పేరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా జగన్ గారు ఏమైనా కామెంట్ చేశారా? ఏందో మరి ఆయన పాటిస్తారు సార్. పైగా మతపరమైన విమర్శలు చేయటం ఇవన్నీ చంద్రబాబు గారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి సీనియారిటీకి తగనటువంటి పనులు అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మరి ఆయన అట్లా మాట్లాడితే మేము ఇలా మాట్లాడకపోతే ఎలా? అంటే ఎవరు మాట్లాడినా పద్ధతిగా మాట్లాడాలి. రిప్రజెంటేటివ్ ఆఫ్ స్టేట్ అంటే ఆయన దాన్ని గుడికి వెళ్తే తప్పు ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. అది సెక్యులర్ ఇది పాటించాలి. అందుకే కదా మేము ఆయన గుడికి వెళ్ళి వంగు నమస్కారం చేస్తే తప్పు అయితే మరి మోడీ గారికి మీరు ఎట్లా చేశారు పెద్ద సీనియర్ అన్నారు కదా అని పేరు నాని గారు ఎదురు కౌంటర్స్ పడతాయి కదా. అంటే అట్లా పడితేనే చర్చ అంతా వేరే ఇష్యూస్ లోకి వెళ్తుందనో ఏంటో రైట్. ఏదేమైనా అయితే ఇక్కడ ప్రతిదాన్ని మతపరం కులపరం చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం అనేది ఆయన టాక్టిక్స్ అనుకోవాలి. శ్రీనివాస్ గారు ఒకరు రేణిగుంట నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ మన సాయికృష్ణ గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏడ ప్రమేయం ఉందని విన్నాం సార్. అట్లా అంటారు డైరెక్ట్ గా ప్రమేయం డైరెక్ట్ గా ఉండదు కదా. అట్లా మనం గబాలను ఆపాదించేటప్పుడు బాధ్యతగా ఉండాలి. అయితే వాళ్ళందరికీ ఈ కేసు నైతికంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, అంతే కదా. మోటివ్ కనపట్లేదు అనేది మోటివ్ని తీసుకురాలేకపోతున్నారు. అంటే రాజకీయంగా ఏదైనా ఉందా అనేది అనుమానాలు తావిస్తుంది. డైరెక్ట్ గా అంటే అదేమవుతుందంటే అందులో అసలే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏదైనా ఒక పదం ఒక మాడితేనే కేసులు పెడతారు. ఇట్లాంటివి జరిగినప్పుడేమో అసలు ఎట్లా తప్పించాలని చూస్తున్నారు. అదే దాన్నే రెడ్ బుక్ అరాచకం అంటున్నాం మనం. రైట్, చెప్పండి మీ అభిప్రాయం, పాయింట్ చెప్పండి. సాయికృష్ణ కేసులో ఇప్పుడు నిన్న రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద మీకేమనిపించింది? ప్లీజ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఇప్పుడు దీన్ని అంటే సరిపడదండి సార్ మనం అర్థం కాదు. ఓహో, అక్కడికి వెళ్ళారా? వివేక హత్య అది విజ్ఞతకు సంబంధించిన ఇష్యూ, ఆయన అనకూడదు అట్లా. మీరు చెప్పింది వాస్తవం, కరెక్ట్. మీరు అన్నారు కాబట్టి మీరు అంటే కాదు మిత్రమా, మీరు పరిస్థితి అర్థం చేసుకోండి, నాకేమీ సమస్య కాదు, ఇక్కడ నాకు ఇబ్బంది అని కాదు. మళ్ళీ మీ మీద పడతారు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇట్లాంటి, ఎందుకంటే వాడు సహించే పరిస్థితులు లేరు. దయచేసి మీరు జగన్ గారిని దారుణంగా అన్నమాట వాస్తవం. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పచ్చి అబద్ధాలని తెలిసి కూడా వాళ్ళు ప్రచారం చేశారు, వాస్తవమే. కానీ దాని ప్రతిగా వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడుకుంటే అది నడుస్తుంది. కానీ మళ్ళీ మీరు అన్నారనుకోండి, మీ మీద కక్ష కడతారు. అక్కడ ఏపీలో మామూలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం కదా. ఇప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు చెప్తారు ఆ అంశాలకు సంబంధించి. అసలు సాయికృష్ణ కేసులో ఏమేమి రిమాండ్ రిపోర్ట్లో ఎంత ఘోరమైన ఫెయిల్యూర్ ఉందా, చిత్తశుద్ధితోటి జరిగిందా, ఎవరిని ఏ ప్రభుత్వ పెద్దల్ని కాపాడటానికి ఆ రిమాండ్ రిపోర్ట్ రాసినట్లుంది. వీటన్నిటి మీద జనార్దన్ గారు యాజ్ ఎ లాయర్గా మీకున్న దీంట్లో చెప్పండి. మొత్తం చెప్తానండి, ఈ కేసు హిస్టరీ అంతా చెప్తాను. ఈ సాయికృష్ణ అనే ఎవరైతే ఈ ఏదో రౌడీ షీటర్ అని చెప్పి చెప్పుకుంటున్నారో, ఈ కేసు 6 మే నుంచి ఒక ఇన్వెస్టిగేషన్కి వచ్చిందండి. ఆయన ఎన్బిడబ్ల్యూస్ మీద టాస్క్ ఫోర్సు తీసుకొచ్చారు. జనరల్గా ఎన్బిడబ్ల్యూస్ చూసినప్పుడు సిపి గారే దాని మీద రియాక్ట్ అయ్యి కోర్టు నుంచి వచ్చిన సమ్మన్స్ని, ఆ వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత సిపికే ఉంటుంది జనరల్గా కోర్టు నుంచి. సో ఆయన ఎప్పుడన్నా వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు అది తీసుకురావాలంటే సిపికే నాలెడ్జ్ ఉంటుంది, ఆయన టాస్క్ ఫోర్స్ని వాడతారు. సో టాస్క్ ఫోర్స్ అనేవాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి, వేరే ఊరు నుంచి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ పేరుతో అది కృష్ణలంక పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి జరుగుతూ ఉంది. కానీ
ఎప్పుడైతే జూన్ 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని పరామర్శించే వరకు కూడా స్టేట్లో ఎలాంటి చలనం లేదు. ఆ తల్లిగారు పాపం సిపిని కలిశారు, డీజీపీని కలిశారు, ఏదైతే ఇప్పుడు ముద్దాయిగా ఉన్నటువంటి ఈ నాగరాజును కలిశారు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నువ్వు చచ్చిపోయాడు అనుకో అని చెప్పారే కానీ ఎక్కడ కూడా ఆమెకి ఒక న్యాయం జరిగే పరిస్థితుల్లో చేయలేదు. కానీ ఎప్పుడైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రాత్రి తల్లిని పరామర్శించినప్పుడు ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు ఆగమేఘాల మీద అదే రోజు రాత్రి 18వ తేదీ రాత్రి 2 గంటలప్పుడు అంటే 19 వేకవజామున ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ ఎంత లోపభూయిష్టంగా కట్టారంటే డైరెక్ట్ మర్డర్ కేసు కట్టేశారు. ఒక మర్డర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్. ఆ అఫెన్స్ని కట్టాలంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి, లేదా ట్రేసెస్ ఉండాలి, బాడీ ఉండాలి, లేదా కన్ఫెషన్. ఎవరన్నా వచ్చాయా నేను చూశాను అక్కడ చంపేటప్పుడు అని చెప్పి ఇదే నా కన్ఫెషన్ అని ఉండాలి. ఎలాంటి స్టేట్మెంట్ సరే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాబట్టి దాంట్లో పెట్టలేదు. నిన్నేం జరిగింది, రిమాండ్ డైరీలో ఏం జరిగింది, అసలు టాస్క్ ఫోర్స్ గురించే మాట్లాడలేదు. ఎక్కడా కూడా ఈ ఆధార్ 17 మందిని 3 టీములు జరిగితే లాస్ట్ టీము మొన్న సిట్ అనేది లాస్ట్ 3వ టీము ఐపీఎస్ అధికారి నేతృత్వంలో వచ్చింది. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కరినే LW17 అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ని మాత్రమే విచారించి రిమాండ్ డైరీ తీసుకున్నారు. రిమాండ్ డైరీ కూడా ఇప్పుడు తీసుకున్నారు 19వ తారీఖు. టాస్క్ ఫోర్స్ ఒక లేడీ ఆఫీసర్స్ ని వాళ్ళని కూడా విచారించారు కానీ ఎక్కడ వాళ్ళ ప్రస్తావనే లేదు. రిమాండ్ రిపోర్ట్ లో టాస్క్ ఫోర్స్ కానీ ఎవరిని విచారించారు, ఎవరిని తీసుకొచ్చారు, ఎక్కడిని ఏమి ఎక్కడా లేదు. బాధ్యత అంతా ఒకే ముద్దాయి ఒక మర్డర్ని ఒకదే పోలీస్ స్టేషన్లో. ఇంకో విచిత్రం ఏంటంటే కొమ్మినేని గారు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మర్డర్ అని ఒప్పుకున్నారు కానీ రిమాండ్ డైరీకి వచ్చేతలకే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టేట్ మర్డర్ అంటే కస్టడీ డెత్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే స్టేట్ మర్డర్ అంటే ఏంటి, వీళ్ళకి విచారణ చేసే అధికారం ఉండదు. ఈ హన్సుబాయ్ కేసులో లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడైనా కానీ కస్టడల్ డెత్ అనేది అనుమానం ఉన్నప్పుడు మేజిస్ట్రేట్ విచారణ. ఇప్పుడు కస్టడల్ అనుమానం లేదు, చెప్పేశారు స్టేటే చంపేసింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మేజిస్ట్రేట్ విచారణ అవసరం లేదు. అదే స్టేట్లో అదే పోలీసుల మీద విచారణ చేయడం కరెక్ట్ కాదు. హన్సుబాయ్ జడ్జిమెంట్ ఎవరైనా గూగుల్లో కొడితే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ హన్సుబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కొడితే మీకు గూగుల్లో కొడితే ఆ జడ్జిమెంట్ వస్తుంది. చాలా క్లియర్గా చిన్న జడ్జిమెంటే. ఏ స్టేట్లో కూడా ఏ అధికారులు కూడా ఏ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేసుకునేదానికి లేదు. ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ప్రతిదానికి గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు. అదంటే దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు అది ఫైనల్. దానికి ముందు డీకే బాసు కేసులో కూడా చాలా గైడ్లైన్స్ ఇచ్చారు ఈ కస్టడీ డెత్ల మీద. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ విచారణ అసలు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కస్టడీ డెత్గా ఒప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంది, నీతి నిజాయితీగా మనం దీన్ని చేస్తున్నాం కేసునంటే ఖచ్చితంగా అది స్టేట్ గవర్నమెంటే సిబిఐకి ఇవ్వాలి. ఈ స్టేట్లో లా అండ్ ఆర్డర్ హెడ్ ఎవరు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన వెంటనే నో మీరెవరు దీన్ని విచారించేదానికి లేదు, ఖచ్చితంగా అది సిబిఐ చేయాల్సిన విచారణ. ఎందుకంటే కస్టడీ డెత్గా ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పేసుకున్నారు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఇది సిబిఐకి వెళ్ళాలి. అలా చేస్తుంటే చంద్రబాబు గారికి మంచి పేరు కూడా వచ్చేది కదా. అసలు ఆయనకి గవర్నమెంట్ కి సంబంధం లేదు అనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మిస్ అయిన విషయాల్లో ఒకరినే పెట్టారు. ఏదో పొరపాటున అర్ధరాత్రి ఏదో 2 గంటలకు కట్టారులే, నాగరాజు అనే ఒక సిఐ నాగరాజు అనే పెట్టారు. మిగతా అదర్స్ని కూడా తర్వాత రిమాండ్ డైరీలో కానీ మిగతా తీసుకొస్తారని కానీ ఎక్కడా లేదండి. ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు నాగరాజు గారికి. ఏంటండి 19వ తారీఖు ఎఫ్ఐఆర్ కడితే 23వ తారీఖు వరకు సుమారు 5 రోజులు ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆధారాలన్నీ చెడిపేశాడు. ఆయనతో సంప్రదింపులు చిన్న కేసుల్లో కూడా ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు అండ్ అదర్స్ అని పెడతారు. పని ఏది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కేసు కాదని తెలిసినా కూడా పెడతారు. ఇంత పెద్ద కేసులో అదర్స్ అని కూడా ఒక్క లైన్ ఎందుకు గౌరవ న్యాయస్థానాలు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మన ఆనరబుల్ హైకోర్టు కానీ ఇవి ఖచ్చితంగా ఈ లోపాలన్నింటి గుర్తిస్తారండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లోపభూయిష్టం, రిమాండ్ డైరీ లోపాలంటే వరుసనే చెప్పండి. అదే ఒక మర్డర్ కేసు పెట్టేటప్పుడు దానికి ఒక ఆధారం చెప్పాలి. సరే ఎఫ్ఐఆర్లో అర్ధరాత్రి కట్టారు, ఏదో ఒక హెడ్ కానిస్టేబుల్ ఎవరో దాన్ని రాశారు, ఏదో తప్పులు ఉంటాయి అనుకున్నాం. తర్వాత కూడా దాన్ని మెమో వేసి దాన్ని ఇంప్రూవ్ చేయలేదు. రిమాండ్ డైరీకి వచ్చేతలకి ఎక్కడ మోటివ్ చెప్పట్లేదు. సాయికృష్ణని ఒక సిఐ ఎందుకు చంపుతాడండి? రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? NBWs ఉంటే చంపేస్తారా? మోటివ్ ఏంటి? మోటివ్ ఎక్కడ ప్రస్తావించలేదు. సరే ఆయన కూడా మోటివ్ అంటే కారణం ఏ ఉద్దేశంతో ఒక మర్డర్ జరిగేదానికి యాక్సిడెంటల్గా ఏదో కొట్టినప్పుడు పడ్డాడనేది ఒక వర్షన్. అదైనా చెప్పాలిగా.
నాగరాజు గారు ఆయన ఏదో కొట్టబోతే ఆయనకి ఎక్కడో తగిలి చనిపోయాడని కూడా చెప్పాలి. కన్ఫెషనే లేదు. అయితే కాళ్ళ గోల్డ్ బేకటం ఇవన్నీ ఎందుకు చేస్తారు? అదే సార్ చెప్పేది ఏంది, వాళ్ళ తల్లి చూసినప్పుడు కూడా ఆయన బతికున్నాడు. ఓకే అది కూడా రాశారు దీంట్లో. ఓకే దాంట్లో రాసిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ నాగరాజు అనే అతన్ని ఒక కోర్టులోకి తీసుకొచ్చి ఆయన కోర్టులోనే ఆ బాల్ను పెట్టి ఆయనతో ఆడుకుంటున్నారంటే మోటివ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదంటే దీని వెనకాల ఒక రాజకీయమైన కుట్ర అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రాజకీయ కుట్ర అంటే నాగరాజుకి సంబంధం లేదు. ఓకే, నాగరాజు సంబంధం ఉండదా? నాగరాజుకి అతను ఇన్స్ట్రుమెంట్ అంటారా? అంతే వాడారు. ఓకే, దీని రిమాండ్ రిపోర్ట్ ఉన్నటువంటి ఆ 16-17 పేజీలు చదివితే మనకి ఎక్కడా కూడా నాగరాజు ప్రమేయం, నాగరాజుకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? ఆయన ఇంట్రెస్టే లేదు దాంట్లో. ఉంటే ఉండొచ్చుగా, అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా. అది ఆ మోటివ్ రావాలి కదా. అవును, ఇప్పుడు సిపి గారిని విచారించలేదు, కానిస్టేబుల్స్ని విచారించలేదు, వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కానిస్టేబుల్ని విచారించారు, వాళ్ళ ప్రస్తావన లేదు. రిమాండ్ డైరీలో ప్రస్తావన లేదు. 16 మందిని పాత టీములు విచారించాయి. ఈ సిట్ కొత్తగా ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినాక సండే రోజు ఒక జియో ఇచ్చి ఒక సిట్ని వేశారు. సండే రోజు, లాస్ట్ సండే రోజు 21వ తారీఖున. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఒక LW17 అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం నేను 6వ తారీఖు 9వ తారీఖు నేను ఒక ఫ్లిప్కార్ట్లో నాకు ఒక పార్సిల్ వస్తే కలెక్ట్ చేసుకొని వచ్చినప్పుడు ఆయన్ని నేను ఈ ముత్తుడిని చూశాను, ముత్తుడు అంటే ఈ సాయి కృష్ణని పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పాడు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఇట్లా రాశారు. అంత పెద్ద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇట్లా రాస్తారని ఊహించజాలం కదా. వాళ్ళకి ముస్వరిలో కానీ అక్కడ కానీ రాజ్యాంగం ప్రకారం ఎట్లా వ్యవహరించాలో నేర్పుంటారు కదా. అయినా కూడా వాళ్ళు ఇన్ని లోపాలతో రాయటం ద్వారా ఇప్పుడు ఈ కేసులో వాళ్ళకి కూడా వాళ్ళ కెరీర్కి నష్టం కాదా? ఇప్పుడు హన్సుబాయ్ కేసు ఎందుకు చెప్తున్నానంటే ఎవరిపై నా మీద విచారణ నేను చేసుకోకూడదు, నా కేసు నేను విచారించుకోకూడదు. అదేవిధంగా స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక నాగరాజు అని చెప్తున్నారు కదా, నాగరాజు అంటే ఏం తెలుసండి? మా చట్ట పరిభాషలో న్యాయ పరిభాషలో స్టేట్ రిప్రజెంటెడ్ బై నాగరాజు ఆయన పరివి వస్తుంది. ఆ జ్యూరిడిక్షన్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కింద వస్తుంది. కాబట్టి ఆయన మీద విచారణ మళ్ళీ ఇంకొక ఆఫీసర్ రావడం, ఇంకొక ఇది చేయడం. ఇప్పుడు ఏమవుతుంది ఈ కేసు? ఇప్పుడు వీళ్ళు చేసే విచారణలు అయితే ఖచ్చితంగా ఏమి అంటే ఇప్పుడు మళ్ళీ కస్టడీ తీసుకోవటం ఏమైనా చేస్తారా? దీంతో ఎంత కస్టడీ షీట్ వేయడానికి ముందు ఉంటాయండి. రిమాండ్ డైరీలో మిస్ అయినవి మళ్ళీ మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఈ ఎఫ్ఐఆర్ నుంచి ఈ రిమాండ్ డైరీ వరకు చూస్తే కేవలం నాగరాజుకే పరిమితం చేసి ఈ 5 రోజుల్లో 19 నుంచి ఆయన అరెస్ట్ వరకు ఏం జరిగినాయి అనేది కూడా బయటపడాలి. ఆయన కాల్ రికార్డు కానీ ఆయనతో మాట్లాడి కానీ సమాధానం ఇచ్చే పరిస్థితి ఆయన ఎంత లీగల్గా మాట్లాడారంటే పేర్నాని గారు నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. మా అడ్వకేట్లు కూడా స్ఫూర్తి రాదు కేసుల్లో. చాలా చక్కగా ప్రతి పాయింట్ అసలు సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ అయి ఉంటాయి. అదేవిధంగా దానికి మానిటరింగ్ ఒక కాంట్రాక్ట్ ఉంటారు. నాకు విజయవాడలో నేను అడిగినప్పుడు మ్యాట్రిక్స్ సంస్థనే చూస్తుంది. ఎక్కడ సీసీ కెమెరా పని చేయకపోయినా వాళ్ళకి వెంటనే మెసేజ్ ఇచ్చి వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సంవత్సరం నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఒక నెల డేటా అవైలబుల్ లేదు అంటే ఏంటి? ఏదైతే మే 1 నుంచి జూన్ వరకు కావాలని చేశారు. సో అది రాశారండి. ఇప్పుడు నేను చెప్పేది కాదు, రిమాండ్ డైరీలో ఆధారాలన్నీ తుడిపేశారు, ఎక్కడా లేవు. సో ఇక్కడ ఇనీషియల్ గానే ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ అసలు తక్షణమే దీన్ని వెంటనే ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంత పెద్ద కేసులో ఫోన్లు కూడా తీసుకోలేదు. ఇది ఒక అటవిక పాలన గుర్తు చేస్తుందండి ప్రజలకి. ఎక్కడ నేను అనుకోవడం దేశంలో రాష్ట్రంలో కాదు కదా, ఎక్కడ ప్రపంచంలోనే ఈ విధంగా ఒక కస్టోడియల్ డెత్లో బాడీ లేకుండా బూడిది కూడా లేకుండా ఎంత ఆ రిమాండ్ డైరీలో ఎంత చక్కగా రాశారంటే అండి, ఆయన్ని కాల్చినట్టు కూడా రాయట్లేదు, పూడ్చినట్టుగాను మాయం చేసినట్టుగాను. ఎందుకు కాల్చినట్టు? నువ్వు వెళ్ళావు కదా శ్మశాన వాటికి, ఎలక్ట్రిక్ కమిషన్ కూడా ఆపరేటర్ని విచారించావు కదా, ఆయన ఏం చెప్పాడో రాయి. అవును, ఏదైనా కానీ కాదు. అక్కడ దాకా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారో అది కూడా అంటే నాగరాజు ఒక్కడే పెట్టారు ముద్దాగా. నాగరాజు ఒక్కడే చంపేసి ఆయనే భుజాన్ని వేసుకొని వెళ్ళి బేతాళ కథల్లాగా ఆయన తీసుకెళ్ళి ఏమన్నా ఆయన పూర్తి చేశాడా, మాయం చేశాడా? అది ఎలా వీలవుతుంది? ఓకే, రాజు మీరు చెప్పండి, ఏమిటి ఈ రిమాండ్ రిపోర్టు, దీని పరిణామ క్రమం ఎట్లా ఉంటుంది? ఇందాక మీ నాయకుడు పేర్నాని గారు వేసిన ప్రశ్నలకు పరంపరగా మీరేమైనా కొత్త ప్రశ్నలు వేస్తారా? సార్ గాదే సాయి కృష్ణది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సిఐ నాగరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అతన్ని గాదే సాయిని హత్య చేశాడో ఆయన పాత్రధారి మాత్రమే. దీని వెనకున్నటువంటి సూత్రధారులు ఎవరు? ఆ సూత్రధారులను ఈ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? గాదే సాయి కృష్ణ హత్యలో ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు పాత్ర పోషించాయి.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బహుశా గాదే సాయికృష్ణ లాంటి హత్య కానీ పోలీసులు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కానీ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదన్న అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే పోలీసులే అరెస్ట్ చేస్తారు సార్, పోలీసులే కేసు పెడతారు, పోలీసులే తీసుకొస్తారు, పోలీసులే చంపేస్తారు, పోలీసులే దాన్ని దర్యాప్తు చేస్తారు, అందులో మళ్ళీ పోలీసులే సాక్షులుగా ఉంటారు. ఇలా ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? ఇది ఇంతకన్నా దారుణం దుర్మార్గం ఏమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలనను, ఒక జంగిల్ రాజును ఎలా నడుపుతున్నారు, సాక్షాత్తు గౌరవ హైకోర్టులను కూడా ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ కేసులో ఉంది. వారు అతన్ని 6-8 తేదీల మధ్య అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. మరి ఆ తర్వాత తేదీల్లో 6-8 తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి గాదే సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే ఇదే పోలీసులు గౌరవ న్యాయస్థానానికి ఏం చెప్పారు? వెతుకుతున్నాం, గాలిస్తున్నాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అంటే మీరు అరెస్ట్ చేశారన్న విషయం మీకు తెలుసు, మీరు చంపేశారన్న విషయం మీకు తెలుసు, కానీ గౌరవ న్యాయస్థానానికి ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు తప్పులు అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. రిమాండ్ రిపోర్ట్లో ఆ ప్రస్తావన కూడా ఉంది కదా, రాశారు. మిస్లీడ్ చేశారని చెప్పి కూడా ఉంది. కోర్టుకి అబద్ధాలు చెప్పారని పూర్తిగా అంటే ఆ అబద్ధాల పాత్రధారి నాగరాజు, ఆ నాగరాజుతో అబద్ధాలు చెప్పించింది ఎవరు, హత్య చేయించింది ఎవరు? అంటే ల్యాండ్ డీల్ అని అదని ఇదని ప్రచారాలు అయితే సార్ మనం సరే కేసు లోతులు ల్యాండ్ డీల్ తర్వాత టాస్క్ ఫోర్స్ వెళ్ళారు కదా తీసుకురావడానికి. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సిఏ నాగరాజు కంట్రోల్లో ఉంటుంది కదా. టాస్క్ ఫోర్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ హానరబుల్ కమిషనర్ ఆఫ్ ద సిటీ. సో కమిషనర్ గారికి ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. మరి కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోలేదు అని అడిగితే తెలివిగా రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఈయన నాకు ఫోర్స్ కావాలని చెప్పి టాస్క్ ఫోర్స్ ఏసీపీని అడిగారని చెప్పి రిటర్న్గా ఒక కాపీ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఈయనకు ఫోర్స్ ఇస్తున్నట్టు రిటర్న్గా ఒక కాపీ. మరి బాగుంది, మరి ఆ ముద్దాయిని తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్టు రిటర్న్గా ఎందుకు కాపీ లేదు? ఎందుకు మీరు చెప్పలేదు? రెండో విషయం, ఏదైతే గాదే సాయికృష్ణ తల్లి ఆవిడ బహుశా 28వ తారీఖున ఎప్పుడో వెళ్ళి ఈ యొక్క పోలీస్ కమిషనర్ గారికి, అయ్యా బాబు నా కొడుకుని కస్టోడియల్ డెత్ చేశారన్నటువంటి అనుమానం నాకు ఉంది, దయచేసి దీని మీద మీరు దర్యాప్తు చేయండి అని అడిగితే కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆ రోజే స్పందించి ఉంటే ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా డిలీట్ అయ్యి ఉండేవి కాదు. రెండోది, ఇందాక లాయర్ గారు చెప్పిన దాంట్లో కీలకమైనటువంటి అంశం ఉంది. సరే మీరు మాయం చేశారు అని ఎందుకు డెడ్ బాడీని ఏం చేశారు? డెస్ట్రాయ్ చేశారు అంటున్నారు. డెస్ట్రాయ్ అంటే పోలీస్ స్టేషన్లో ఏమన్నా గొయ్యి తవ్వి ఆ బాడీని పోలీస్ స్టేషన్ లోపలే ఏదో సినిమాలో చూపించినట్టు పూర్తి చేశారా? లేదు అనుకుంటే తీసుకెళ్లి శ్మశాన వాటికలో దహనం చేశారా? ఇంకా లేదు అనుకుంటే బెల్లి లలిత గారిలాగా మొక్కలు చేసి గాదే సాయికృష్ణ శరీర భాగాలని తలకో దిక్కు పడేశారా? ఏం చేశారు? ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉండాలి కదా. అంటే ఇంకొక విషయం, ఆర్ఎంపీతో కుట్లు వేయించారన్నటువంటిది ఉంది. సరే ఇంతకీ ఆ ఆర్ఎంపీ ఎవరు, ఆ డాక్టర్ ఎవరు, వారి పేరు ఎందుకు ప్రస్తావించలేదు, వారిని ఎందుకు మీరు విచారించలేదు, ఎందుకు మీరు అరెస్ట్ చూపించలేదు? ఇంకొక అంశం ఇదేంటంటే కేవలం ఒక్కడేనట అక్యూజ్డ్. ఏమండి నిజంగా సిఏ నాగరాజు గారు అంత బాహుబలి అయిపోయి ఉంటే ఇంకెందుకు స్టేషన్లో అందరినీ తీసేసి సిఏ నాగరాజు లాంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు కదా. మరి సిఏ కింద సబ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు, సబ్ ఇన్స్పెక్టర్ల కింద ఏఎస్ఐలు ఎందుకు, హెడ్ కానిస్టేబుల్ ఎందుకు, రైటర్లు ఎందుకు, కానిస్టేబుల్ ఎందుకు, హోంగార్డులు ఎందుకు వ్యవస్థలో పోలీస్ స్టేషన్లో? అంటే ఆ సిఐ కింద ఉన్నటువంటి అందరూ కూడా, సిఐ పైన ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీ, విజయవాడ సిపి, డీజీపీతో సైతం అందరూ ఈ కేసులో సూత్రధారులు ఉన్నారు. వాళ్ళందరినీ విచారించాలి, వాళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్లో జతపరచాలి. కానీ అది జరగట్లేదు. ఇది ప్రభుత్వ హత్య అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకొక విషయం అంటే ఎంత మాకు బాధ కలుగుతుందంటే, ఈరోజు గాదే సాయికృష్ణ అంశం బయటకు వచ్చింది కాబట్టి ఈ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ యొక్క గౌరవ డీజీపీ గారు ఓ మీడియా సమావేశంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అదేంటంటే విశాఖపట్నానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది విశాఖపట్నం కానివ్వండి, జంగారెడ్డిగూడెం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, నంబర్ ఆఫ్ కేసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు, ఉదాహరణకు బోడే వెంకటేష్ అన్న అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టి 1000 గుంజీలు తీయమని చెప్పారు. 400 గుంజీలకి అబ్బాయి పడిపోయిన అబ్బాయిని ఆ తర్వాత తీసుకొచ్చి విశాఖపట్నం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర చేతికి సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్ళింది పోలీస్ వ్యవస్థ. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో వైసీపీ సానుభూతి పనులని, రాయలసీమలో వైసీపీ సానుభూతి పనులని అందరినీ కూడా ఎవరు ప్రశ్నిస్తారు అందరినీ నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి నడిపించి తీసుకెళ్తే డీజీపీ గారిని గౌరవ మీడియా అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు, అందుకే నడిపిస్తున్నాం. అవును, మనుషుల్ని ఖైదీల్ని నడిపించడానికి మీ దగ్గర పెట్రోలింగ్ వాహనాలు ఉండవు, కానీ శవాల్ని పార్సిల్ చేయడానికి, శవాల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, హత్య చేసినటువంటి దాన్ని డెలివరీ సిస్టమ్ చేయడానికి మాత్రం ఈ యొక్క పోలీస్ వ్యవస్థ దగ్గర మరి జీపులు, కావాల్సిన పెట్రోలింగ్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసాను అంటున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సిట్లు వేయలేదు ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలంలో. ఏ సిట్ రిపోర్ట్ ఒకటి వచ్చిందండి బయటికి, ఒక్క రిపోర్టు, ఏ ఒక్క సిట్ రిపోర్టు బయటికి రాదు. సిట్ అంటే ఏంటి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు అది. చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఆ రకమైనటువంటి తప్పితే ఇంకోటి కాదు. ఈ కేసు కట్టిన తీరు కానీ రిమాండ్ రిపోర్ట్ రాసినటువంటి విధానం కానీ చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కేసు వీగిపోవడానికి రిమాండ్ రిపోర్టే ఒక పునాదిగా వీళ్ళు వేశారు తప్పితే ఇంకొకటి కాదు. నిన్న కాక మొన్న మనం పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన చూస్తే అందులో 9 మంది పోలీసులకి న్యాయస్థానం సెంటెన్స్ టు డెత్ ఇవ్వడం జరిగింది, ఉరిశిక్ష, సెంటెన్స్ టు డెత్. సో అటువంటి పరిస్థితుల్లో ఈ సిఐతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఎక్యూజ్గా చేరిస్తే ఖచ్చితంగా ఎవరో కొంతమంది అయినా అప్రూవల్స్గా మారుతారు. ఈ కేసులో అందరూ దొరికిపోతారన్న భయంతో మాత్రమే సిఐ నాగరాజును ఒక్కడిని ఎక్యూజ్గా పెట్టారు. ఇది ఈ యొక్క రిపోర్ట్ గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ హత్య, ప్రభుత్వ పెద్దలు ఇందులో సూత్రధారులు. ఇందులో ఖచ్చితంగా విజయవాడ కమిషనర్ని సస్పెండ్ చేయాలా, కేసుని సిబిఐకి అప్పగించాలా, ఈ సిఐ నాగరాజును తక్షణమే విధుల నుండి తొలగించాలి. తర్వాత కేసుని నిష్పక్షపాతంగా ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపిస్తే తప్పితే ఇందులో గాదే సాయికృష్ణ మరణానికి, హత్యకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ తల్లి అడుగుతుంది, బూడిదెమ్మని అడుగుతుంది. సార్, చంపేయాల్సినంత అవసరం ఏమిటి? పోలీసులు ఎవరు? పోలీసులు హత్య చేయాల్సిన పనేంటి? పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, సాక్షి మీడియా ద్వారా చెప్తున్నా, ఏదో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కదా అని చెప్పి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే మీరందరూ కూడా మరో నాగరాజు సిఐ లాగా అయిపోతారు. దయచేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేసి ప్రజలను కాపాడండి. మీ యొక్క ఉద్యోగాల్ని, మీ భవిష్యత్తును కూడా కాపాడుకోండి తప్పితే ప్రభుత్వ పెద్దలు వెనకాతలు ఉన్నారని కొంతమంది పోలీసులు కాకి చొక్కాలు తీసి పసుపు చొక్కాలు వేసుకుంటే ఇలా నాగరాజుకు పట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. ఈ చంద్రబాబు గారు ఏమంటారు, పవన్ కళ్యాణ్ని దూషించారు, మీరు కులం గురించి మాట్లాడుతున్నారు, ఆ తల్లేమో బూడిదడుగుతుంది, ఈయనేమో మీరు కుల ఆరోపణలు చేస్తున్నారు, మీరు చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని దూషించారంటారంటే ఆయన కదా దూషించింది మిమ్మల్ని. అసలు పవన్ కళ్యాణ్ దూషించాల్సిన అవసరం మాకేంటి సార్? అదే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడాం. సరే, అప్పుడు ఆ అబ్బాయి ఒక కాపు యువకుడు మాట్లాడారు, కాపు యువకుడు చచ్చిపోతే కాపు యువకుడు అంటారే, కులం ఆ కుర్రోడికి ఏం మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ గాదే సాయికృష్ణ బిలాంగ్స్ టు కాపు అని మీరు రాయలేదా? క్యాస్ట్ రాస్తారు కదా. మరి మీరు రిమాండ్ రిపోర్ట్లో, మీరు ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినటువంటి ఆ వ్యక్తి కులం చెప్తే మీకు ఎందుకు అంత ఉలుకు అని అడుగుతున్నా. ఈరోజు ఈ కేసులో అడ్డంగా దొరికిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడి ఇంటికి వెళ్ళి కదిలితే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలక చలనం లేకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తప్ప దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో ఎవరికనే పరిస్థితులు వస్తే దాని నుండి డైవర్ట్ చేయడానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారితో వైసీపీలను తిట్టిస్తారు. వైసీపీలు కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు తిడితే ఈ రాజకీయ మంటల్లో చంద్రబాబు నాయుడు గారు, అమ్మ నేను సేఫ్, నేను చలికాచుకుంటాను, పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక షీల్డ్గా అడ్డు పెట్టుకుంటాను, ఎంతసేపు నా మీద వచ్చే బురదంతా పవన్ కళ్యాణ్ మీద పడినివ్వండి, నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాను, పవన్ కళ్యాణ్ అందరితో తిట్టిస్తాను, పవన్ కళ్యాణ్ తిట్టించేలా చేస్తాను, పవన్ కళ్యాణ్ బకరా చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు సార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నట్టు బహుశా ఎవరు వాడుకుని ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఆటలో అట్టిపండులా చేశారు. ప్రభుత్వానికి వచ్చే మంచి ఏమన్నా ఉంటే అరాకొర అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో లేదంటే పబ్లిసిటీ ద్వారానో ఏమైనా హైప్ ఉంటే అది చంద్రబాబు నాయుడు కొడుకు తీసుకుని ప్రభుత్వం మీద వచ్చే బురదంతా పవన్ కళ్యాణ్కి పూయిస్తూ, పవన్ కళ్యాణ్ అమాయకుడు అనుకోలో అమ్ముడిపోయాడు అనుకోలో మాకే అర్థం కావట్లేదు. మాట్లాడితే ఆయన వచ్చి మాట్లాడుతుంది, మీకు ఎందుకండి ఇబ్బంది? మీకేమన్నా అన్నావా? చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుందని చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో కాపుల మీదో మాట్లాడడం అనేటువంటి హేయనీయం. కాపైనా, కమ్మైనా, దళిత అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా కోర్టులు ఎట్లా డీల్ చేసే అవకాశం? ఒకటండి, దీంట్లో కోర్టులు అంటే కాన్స్టిట్యూషన్ కోర్టులే దీనికి రిస్క్లోకి రావాలి. అంటే ఆనరబుల్ హైకోర్టు కానీ, ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ ఈ ఇష్యూలో రావాలి. ఆల్రెడీ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఖచ్చితంగా లేటెస్ట్ జడ్జిమెంట్స్లో కూడా ఇది స్టేట్ హత్య అని చెప్పి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారు. కస్టడియల్ డెత్ అంటే స్టేట్ చేసినటువంటి ఇప్పుడు కొందరు హైకోర్టుకి వెళ్ళారు కదా, హైకోర్టు ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం? సిబిఐ అడుగుతున్నారు కదా, ఒప్పుకునే అవకాశం ఉంటుందా లేదా?
సరిపోతుందనే అవకాశం ఉందా? లా ఆఫ్ ల్యాండ్ వచ్చి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఖచ్చితంగా ప్రివేల్ అవుతాయి. Okay. ఆనరబుల్ హైకోర్టు ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణకు ఆదిస్తుంది. దానికంటే ముందు ఇది ఆల్రెడీ మెడకు చుట్టుకుంది స్టేట్కి. అర్థం కావట్లేదు మన హెడ్, స్టేట్ లా అండ్ ఆర్డర్ హెడ్ చంద్రబాబు నాయుడుకి అర్థం కావట్లేదు. 40-50 రోజులు దీన్ని దాచిపెట్టినా ఇంకా దాగే పరిస్థితులు లేవు. Okay. ఖచ్చితంగా స్టేట్ హత్యగా రిమాండ్ డైర్లో రాయికి రాసేశారు. ఇది కస్టడల్ డెత్. ఇంకా నెక్స్ట్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఏంది, ఏది డెత్ ఏందో తెలియకపోతే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ. ఇప్పుడు అది అవసరం లేదు, ఆల్రెడీ మీరు చెప్పేశారు మేము చంపేశామని చెప్పారు. చంపేసినాక ఆయనకి నెక్స్ట్ కావాల్సింది సిబిఐ రైట్. స్వతంత్ర సంస్థని ఇచ్చేయాలి. స్టేట్ గవర్నమెంటే ఒక జీవో ఇవాళ గంటల్లో పాస్ ఇస్తే చేసి అప్పుడు గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటుంది, Right. వీళ్ళు Final. నిష్పక్షపాతం ఉంటుంది, మోటివ్ బయటపడుతుంది. గాదే సాయి కృష్ణది బయటకు వచ్చింది కాబట్టి ఇది. ఇలాంటి ఘటనలు రానివి కోకొలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. గాదే సాయి కృష్ణే కాదు, ఈ ఒక నార్మల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలా వ్యవహరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల మీద, నాయకుల మీద సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో చెప్పడానికి గాదే సాయి కృష్ణ కేసు కాదు, చిన్న చిన్న కేసులో కూడా ఫోన్ లాగేసుకుంటారు. ఈ ఇంత పెద్ద కేసులో ఫోన్ లాగేసుకుంటారు, ఎండ్ అదర్స్ అని మెన్షన్ చేస్తారు. మరేమో అక్కడ ఓన్లీ ఇదే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో ఉంటది, వెనకాతలు రాయడానికి స్పేస్ లేదా, మీరు ఇరికించి రాశారని ఆయన అడుగుతాడు. ఈ రోజు అదే దాంట్లో ఎందుకు 1 అని ఎందుకు వచ్చింది, ఎండ్ అదర్స్ అని ఎందుకు యాడ్ చేయలేదు? మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తారు. పేరు నాని గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్ కి ఒక్కదానికి సమాధానం చెప్పనండి సార్ స్టేట్ గవర్నమెంట్ ని, సరిపోతుంది. అంతే చాలు.